శక్తికి మించిన సమరం. కొన్నిసార్లు మన వయసుకు మించిన భారాలు జీవితంలో. ఇది మన వయసు ఎంత, మన అనుభవాలు ఎంత, కానీ మనకు వచ్చిన శ్రమలు ఎంత. తింటూ తాగుతూ సంతోషిస్తూ సరదాగా హ్యాపీగా గడపవలసిన జీవితాలు కొన్నిసార్లు. చిన్న ప్రాయం, ఆడ వయసు ఎంత, పట్టమంటే ఒక 25 సంవత్సరాలు ఉంటుందండి. ఆ అమ్మాయి వయసు ఎంత, పట్టమంటే 17-18 సంవత్సరాలు ఉండదు. చిన్న వయసులో ఆ అమ్మాయికి మోయలేనంత బరువు, పోరాడడానికి శక్తి ఉండదు. వచ్చే ఆపదలు, అవమానాలు. ఈ చిన్న వయసులో ఇన్ని అవమానాలు ఎలా తట్టుకోగలుగుతున్నావు తమ్ముడు? ఈ చిన్న వయసులో ఇన్ని భారాలు ఎలా మోస్తున్నావు? ఒకవైపున తల్లిదండ్రుల భారాలు, మరోవైపున అన్నదమ్ముల బరువుని నీవే మోయవలసిన పరిస్థితి వస్తున్నాయి. నీ లైఫ్ని నువ్వు చూసుకోవాలి, నీ ఎడ్యుకేషన్ చూసుకోవాలి, నీ తల్లిదండ్రులు నువ్వు చూసుకోవాలి, తమ్ముడిని చదివించుకోవాలి, చెల్లిని చదివించుకోవాలి. ఇంటికి పెద్ద కొడుకుగా పుట్టడం చేసుకున్న పాపమా? ఇంట్లో పెద్ద కొడుకుగాను లేకపోతే పెద్ద కూతురుగా పుట్టడం చేసుకున్న పాపమా? నేను కూడా చిన్నదాన్నే కదా, నేను కూడా చిన్నవాడినే కదన్నా. మరి నాకు శక్తికి మించిన భారం. ఈ సమస్యలను ఎదిరించడానికి ఏం చేయాలో నాకు తెలియట్లేదు. ఎలా ఈ కుటుంబాన్ని నడిపించాలో అర్థం కావట్లేదు. నా శక్తి కొంచెమే, నా బలము కొంచెమే, కానీ నా చుట్టూ జరుగుతున్న పోరాటాలు, నాకు వచ్చిన యుద్ధాలు, నా శత్రు నాకంటే బలవంతుడు. నా సమస్యలన్నీ కూడా నాకన్నా నన్ను ముంచి వేసే వరద పొర్లు వలె భక్తిహీనులు వచ్చి నా చుట్టూ ముట్టడి వేస్తున్నారు. దావీదు చిన్న కుర్రోడు, స్మాల్ బాయ్, ఒక సాధారణమైన కుర్రోడు. తనకు వ్యతిరేకంగా ఒక దేశమే వ్యతిరేకంగా లేచి, ఒక రాజ్యమే వ్యతిరేకంగా లేచి, రాజు 24 అవర్స్ దావీదు మీద పడేడుతూ ఉంటాడు. దావీదు ఏం చేస్తున్నాడు, దావీదు ఎక్కడున్నాడు, ఏ గుహలో ఉన్నాడు, ఎక్కడున్నాడు, వివరాలన్నీ కావాలి. నేనెంత బాబు, నన్నెందుకు నీ వెంటాడుతున్నావు? నా మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నావు? దేశం మీద ఫోకస్ చేయి, రాజ్యం మీద ఫోకస్ చేయి, ప్రజల మీద ఫోకస్ చేయి, శత్రువులు ఓడించాలనే విషయంలో ఫోకస్ చేయి. నా మీద ఎందుకు పడుతున్నావు? నేను ఎదిరించే శక్తి నాకుందా? నాకు సైన్యం ఉందా? నా చుట్టూ ఎవరున్నారు? నేనేం చేయగలుగుతాను? సౌలా, నీవెందుకు నన్ను టార్గెట్ చేస్తున్నావు? కొన్నిసార్లు శక్తికి మించిన సమస్య. అదో చిన్న పట్టణం, ఆ పట్టణం కోసం అంతమంది అవసరమా? అంతమంది వచ్చేసి ఆ పట్టణం చుట్టూ ముట్టడి వేస్తే జీవితంలో జరుగుతున్న యుద్ధాల్లో మనం నలిగిపోతాం. ఎందుకంటే శక్తికి మించిన భారాలు, శక్తికి మించిన పోరాటాలు. స్తోత్రం చెప్పడానికి గట్టిగా. ప్రియులారా, వాళ్ళందరూ చుట్టూ ముట్టడి వేయడం వల్ల లోపల వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు, బయట వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు, లోపల ఇరుక్కుపోయారు. అంటే దాని అర్థం ఏంటంటే వాడు బయట ఉండి లోపల ఉన్న సిటీని కంట్రోల్ చేస్తున్నాడు. కొన్నిసార్లు మన జుట్టు ఎవరో చేతిలో ఉంటుంది, ఆడెవడో కంట్రోల్ చేస్తుంటాడు, బాస్ కంట్రోల్ చేస్తూ ఉంటాడు, లేకపోతే ఎక్కడో ఉండి ఎవరో మనల్ని కంట్రోల్ చేస్తుంటారు. మనం తినాలన్నా, కూర్చోవాలన్నా, నిలబడాలన్నా ఎవరో మనల్ని కంట్రోల్ చేస్తుంటారు. ఎవరో చేతిలోనికి మన కంట్రోల్ వెళ్ళిపోయి ఉంటుంది. సొంతంగా నిర్ణయం తీసుకోవడానికి లేదు. అది మంచి అని తెలిసినా కూడా ఒక మంచి తీర్మానాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎవరో మనల్ని కంట్రోల్ చేస్తుంటారు. లోపల జరుగుతున్న కరువులకి, పోరాటాలకి కారణం ఎవరంటే బయట. వాళ్ళు పక్కకి వెళ్తే వీళ్ళకి విడుదల వస్తుంది, వాళ్ళు చుట్టూ ముట్టడి వేస్తే వీళ్ళు బయటికి రాలేరు, లోపలికి వెళ్ళారు. ఆ రాజు స్థితి ఎలాంటి స్థితి అంటే బట్టలు చెంపుకొని ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఆయుధాలు లేవు, గుర్రాలు లేవు, రథాలు లేవు, ఏమీ లేవండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉన్న గాడిద తలకాయ కూడా వండుకుని తింటున్నారు. గుర్రాలు లేవు, శక్తి లేదు, బలం లేదు, టాలెంట్స్ లేదు, మనీ లేదు, ఫైనాన్షియల్గా వీక్ అయిపోయాం. ఎవరో మనల్ని కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు పిలిస్తే పరిగెత్తాలి, వాళ్ళు రమ్మంటే పరిగెత్తాలి, వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలి. ఎవరో మనల్ని కంట్రోల్. ఇదేనండి యుద్ధం అంటే. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. లీడ్ మొత్తం భారీ తీసేసుకొని ఉంటుంది. ఎక్కడా అమ్మాయి, నేను లార్ సెంటర్లో ఉంటాను. లార్ సెంటర్లో ఏం చేస్తున్నా? అర్జెంటుగా రావాలంటే రావాలైనా అమ్మాయి ఒక్క పావు నో. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడా? నేను విజయవాడలో ఉన్నాను అమ్మాయి. అవునా? 3 నిమిషాలు ఇక్కడ ఉండాలి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? 3 నిమిషాలు విజయవాడ నుండి ఎట్టొస్తారు చెప్పండి? అర్థమైందండి? ఎవరో ఒకరు అంటే మన లైఫ్ అంతా వాళ్ళ స్వాధీనంలో పెట్టుకొని కంట్రోల్ చేస్తారు. మన పిల్లల్ని ఎవరో కంట్రోల్ చేస్తుంటారు. ఇది చాలా బాధాకరమైన విషయం. తిండి పెట్టేది మనం. హలో, తిండి పెట్టేది ఎవరు?
మనం, బట్టలు కొనిపెట్టేది మనం, స్కూల్కి పంపించేది మనం, ఫీజులు కట్టేది మనం. కానీ ఎవరో కంట్రోల్లో ఉంటారు, తల్లిదండ్రులు కంట్రోల్లో ఉంటారు అనమాట. ఎవరో ఉండి ఎక్కడుండో కంట్రోల్ చేస్తారు. ఇదేనండి యుద్ధపు అనుభవాలంటే. ప్రైజ్ అలాడ్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. దీనివల్ల నీవు పూర్తిగా నలిగిపోయావు. ఇంకా చెప్పాలంటే ప్రియులారా, ఆ శత్రువు యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, తన ఉద్దేశం ఏంటంటే పూర్తిగా నాశనం చేస్తా. షోమ్రోను పట్టణం పూర్తిగా నాశనం చేస్తారు. వాళ్ళకి శక్తి లేదని నాకు తెలుసు. లోపల జరుగుతున్న కరువుకి కారణం నేనే అని తెలుసు. కరువు వచ్చేటట్లుగా చేశాను. వారిని పూర్తిగా నాశనం చేస్తాను. పూర్తిగా నాశనం చేసేంత వరకు నేను ఊరుకోను, నేను నిద్రపోను. ఆ కుటుంబం పతనమయ్యేంత వరకు నేను నిద్రపోను. వాళ్ళ జీవితం సర్వనాశనం అయ్యేంత వరకు నేను నిద్రపోను అని కొంతమంది కంకణం కట్టుకొని ఉంటారు. ఏదో వాళ్ళ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. మొత్తం సైన్యం అంతటిని తీసుకొచ్చి, వాళ్ళు ఏం చేస్తారని నీవు ఎంత సైన్యాన్ని తీసుకొచ్చావు అంటే ప్రియులారా, యుద్ధాల వల్ల మన మనసు విరిగిపోతుందేమో, మన ఎముకలు విరిగిపోతుంటుందేమో, మనం నలిగిపోతుంటామేమో, కానీ శత్రు చేసిన కుట్రల నుండి కూడా దేవుడు మనకు మేలే చేస్తాడు. చప్పట్లు కూడా మందరు గట్టిగా, ఏదో ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. కుట్రపూరితమైన ఆలోచనల ద్వారా కూడా నీకే మేలు జరగబోతుంది, నీకే మంచి జరగబోతుంది. నీ ఎముకలన్నీ హర్షించబోతున్నాయి. ఉత్సాహ ధ్వనులను దేవుడు వినిపించబోతున్నాడు. ఉత్సాహ సంతోషములను వినిపించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. పెద్ద సైన్యం వచ్చిందంటే మరి పెద్ద సైన్యానికి కావాల్సిన ఫుడ్ కూడా కావాలి కదండి. ప్రైజ్ లార్డ్. ఒకరికైతే ఒక బిర్యానీ పొట్లం సరిపోతుంది, ఏనన్నా? ఒకరికైతే ఒక బిర్యానీ పొట్లం సరిపోతుంది. ఇద్దరు ముగ్గురికైతే ఇంకొక 2 పొట్లాలు అయితే సరిపోతుంది. ఇంచుమించు ఒక 20 మంది ఉన్నారనుకోండి, అప్పుడేం కావాలి? బిర్యానీ బకెట్ కావాలి, అంతేనా? బకెట్ బిర్యానీ కావాలి. సో చాలామంది సైన్యం కనుక మరి ఆ సైన్యానికి సరిపడే ఫుడ్ కావాలి కదా. ప్రైజ్ లార్డ్. ఒక క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది కదా. ఎంతమంది వస్తారు ప్రార్థన వేళ సమావేశానికి? ఇన్ని వేల మంది, దానికి సంబంధించిన ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. 2000 మంది వచ్చే కార్యక్రమాలు ఉంటాయి, దానికి సరిపడే ఫుడ్ సిద్ధం చేసుకుంటారు. ఇప్పుడు ఎక్కువ సైన్యాన్ని పోగు చేసుకున్నాడు. తన సైన్యం అంతా అక్కడే ఉన్నారు. వాళ్ళకి వేరే పని లేదండి. అంతా అందరూ ఎక్కడా అంటే సోమరాన్ సిటీ దగ్గర ఉన్నారు. ఏంటంట అంటే నాశనం చేయాలని రాజుగారు కంకణం కట్టుకున్నాడు కనుక మేమందరం అక్కడే ఉన్నాం. ఎక్కడ? ఆ చిన్న వాళ్ళకి రథాలు లేవు, ఆయుధాలు లేవు వాళ్ళ దగ్గర. ఏందో మా రాజుగారు మెంటలోడు, మా అందరిని ఇక్కడే రమ్మన్నాడు, మేమందరం ఇక్కడ. మరి ఎట్లా? లంచ్కి ఎక్కడ వెళ్తున్నారు, డిన్నర్ ఎక్కడంటే మొత్తం ఇక్కడే. మొత్తం సమకూర్చి పెట్టిన తర్వాత దేవుడు వారికి రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు వినబడేటట్లుగా చేశాడట. శత్రువుల గుండెలు గుర్రాలు పరిగెత్తించాడు దేవుడు. చప్పట్లు కొడుతూ నిశ్చయముగా నేను విశ్వసిస్తున్నాను, ఈ ఉదయకాలం నీ శత్రువులకు దేవుడు భయాన్ని కలుగు చేయబోతున్నాడు. శత్రువుల గుండెలు భయాన్ని దేవుడు కలుగు చేయబోతున్నాడు. శత్రువులు తారుమారవుతున్నారు. వారి ఆలోచనలు దేవుడు తారుమారుగా చేయబోతున్నారు. వారి అంచనాలు తలక్రందలుగా ప్రభు మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఏం జరిగిందో మనకు పూర్తి వివరాలు తెలీదు. ప్రైజ్ లార్డ్. వివరాలతో మనకు పని లేదుగా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ఏం జరుగుతుందో మనకు వివరాలు అవసరం లేదు. మనకు వివరాలతో పని లేదు. శత్రువు నిశ్చయముగా చెడిపోతాడు. శత్రు నిశ్చయముగా కూలిపోతాడు. శత్రు నిశ్చయముగా ఓడిపోతాడు. చెప్పండి, నోరు తెరిచి చెప్పండి, నా శత్రు నిశ్చయముగా ఓడిపోతాడు. నా శత్రు తప్పక చెడిపోతాడు. నా శత్రు తప్పక కూలిపోతాడు. శత్రుక్రియలన్నీ లయం చేయబోతున్నాడు దేవుడు. సాతానుకి లయం. ప్రైజ్ ది లార్డ్. మనకు జయము. చప్పట్లు కొడుతూ జయం. జయోత్సవాలతో దేవుడు ఊరేగించబోతున్నాడు. విరిగిన ఎముకలను దేవుడు హర్షింపజేయబోతున్నాడు. ఉత్సాహ సంతోషములను వినిపించబోతున్నాడు. హల్లెలూయా.